ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కవిత గారు శాసన మండలిలో మాట్లాడుతూ ఏడుచుకుంటూ ఎన్నో తన బాధలను చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఒక ఆడబిడ్డ కన్నీటి పెట్టుకొని కన్నీరుతో ఏడ్చింది కవిత గారు. ఏం మాట్లాడారు ఏమనేది ఒకసారి చూసుకుంటే, నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది. మా ఇలవేలుపు లక్ష్మీ నరసింహస్వామి మీద, మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటము అని కవిత గారు అంటున్నారు. బీఆర్ఎస్కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా. జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించా. తెలంగాణ బిల్లును ముందే ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేటీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు. నాపై కచ్చిగట్టి కుట్ర చేసి బయటికి పంపారు. ఎందుకంటే ఆడబిడ్డ కన్నీటితో చెప్పుకుంటుంది కవిత గారు. ఆయన బాధ వేదన చూసి ఎవరికైనా జాలేస్తుంది. కేసీఆర్ కూతురా ఇంత తెలంగాణలో అంటే కేసీఆర్ అంటే అంత పలుకుబడిన కుటుంబం. ఒక తెలంగాణకు మంచి పేరు తెచ్చిన కేసీఆర్ కూతురే ఈ పొద్దు దిక్కు ముక్కు లేక రోడ్డు మీదకి వచ్చి ఏడుచుకుంటుంది అంటే, తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఉండే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆలోచించుకోవాలా. ఒక ఆడబిడ్డను రోడ్డు మీదకు తోసేశారు, ఒక ఆడబిడ్డను రోడ్డు మీదకు వదిలేశారు అంటే, ఒక చెల్లెల్నే సరిగా చూసుకొని కేటీఆర్ గారు రాష్ట్రంలో ఉండే మహిళలు ఏం చూసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే శర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని ఎలా ఏడిపించాడో సేమ్ రిపీట్ ఇలాగనే చేస్తున్నారనేది కూడా జనాలు అనుకుంటున్నారు. ఇంకా చూస్తే అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలు. ఇల్లు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు, సరే కదా. అమరుల స్మారక స్తూపం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్కు గండి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మగౌరవం పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా, శక్తిగా తిరిగి వస్తా. మండల వేదికగా కవిత వ్యాఖ్యలు కంట తడి పెట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఏం పీక్ కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్గా మార్చారని కేసీఆర్పై కూడా ధ్వజమెత్తారు. తెలంగాణనే డెవలప్మెంట్ చేయలేకపోయారు, మీరు ఇంక బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని దేశాన్ని మీకు ఏం పీకుతారనేది కూడా కవిత గారు అంటున్నారు. ఎందుకంటే కవిత గారు ఆమె బాధ ఏడుపు మనం చూస్తే చాలా బాధ వేస్తుంది. బీఆర్ఎస్కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశాను. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కచ్చిగట్టి కుట్ర చేసి బయటికి పంపారు. అవమాన భారంతో అన్ని బంధనాలు తెంచుకొని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆ పార్టీ నుంచి నేను బయటకు రావడం సంతోషంగా ఉంది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నో బాధలు పడినాను, నేను బీఆర్ఎస్ కోసం ఎన్నో కష్టపడాను. బీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని రాష్ట్రానికి ఏం చేయని వాళ్ళు దేశానికి ఏం చేస్తారనేది కూడా కవిత గారు అంటున్నారు. నేను పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎన్నో యువత వచ్చాను, కానీ ఈ పొద్దు నన్ను కచ్చిగట్టి బయటికి పంపించారని కవిత గారు అంటున్నారు. నా ఇద్దరు పిల్లలపై ఒట్టేసి చెప్తున్నా, నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది అని మా ఇంట ఏలుపు లక్ష్మీ నరసింహ మీద, మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటమని కవిత చెప్తున్నారు. ఏమనంటే నాపై ఎన్నో బాధలు పెట్టారు. కవిత గారు ఇంకో మాట అంటున్నారు. కేసీఆర్పై కచ్చితోనే జైలుకు, కేసీఆర్పై కచ్చితో తనను జైల్లో పెట్టారని, ఆ సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, వదిలేసిందని,
ఈడీ సిబిఐలతో 3 ఏళ్లు తానే పోరాడానని కవిత వెల్లడించారు. ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ని ఎన్నో మాటలంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదని, జాగృతి ద్వారా తానే పోరాడానని గుర్తు చేశారు కవిత గారు. ఇంకేం చేస్తారంటే, అన్యాయంగా పార్టీ నుంచి నన్ను ఎల్లగొట్టారు. హరీష్ రావు పేరు చెప్పిన 2 గంటల్లోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఉరి తీసే వాళ్ళను సైతం చివరి కోరిక ఏమిటని అడిగితే గొప్ప దేశం మనదని, కానీ తనను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి ఎల్లగొట్టారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 8 పేజీల రాజ్యాంగం ఉందని, అది పెద్ద జోక్ అని కవిత అభివర్ణించారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చిందని, నోటీసులు ఇవ్వకుండా నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారని, నా సస్పెన్స్పై న్యాయపరంగా సవాలు చేయవచ్చు, కానీ నైతిక లేని బీఆర్ఎస్పై ఛాలెంజ్ చేయను. ఆ పార్టీకి దూరం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నా అని కవిత గారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే అవినీతి నీళ్లు నిధులకు గండి. తెలంగాణలో అవినీతి లేని పారదర్శక విధానాన్ని చూడాలనుకుంటున్నామని, కానీ జరగలేదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా అనేది కూడా కవిత గారు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నీళ్లు నిధులు కూడా సరిగా చేయలేదని, ఉద్యమకారులను పట్టించుకోలేదని అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, తెలంగాణలో ఏం పీకామని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారన్న నిర్ణయాన్ని తాను అంగీకరించలేదని కవిత చెప్పారు. తెలంగాణలో ఏమి పీక్ కట్టామని, జాతీయ స్థాయిలో పీకతామని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చారని, అవే డబ్బులతో 25 లక్షల మంది పేదలకు ఇండ్లు ఇవ్వవచ్చునని వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల సమస్యలు కేసీఆర్కు చేరకుండా అడ్డుగోడ కట్టారని విమర్శించారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, బీఆర్ఎస్లో ఆ స్ఫూర్తి లేదని ఆయన కవిత గారు కన్నీళ్లతో ఏడుకుంటున్నారండి. ఇంకా అన్యాయంగా నన్ను వెళ్ళగొట్టారు, నా కుటుంబాన్ని నాశనం చేశారు, నా బిడ్డలను రోడ్ల మీద తోశారు. నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ కోసం నేను ఎంతో కష్టపడాను. తెలంగాణ జాగృతిగా ఎన్నో ఉద్యమాలు చేశాను. అయినా హరీష్ రావు గారు మాటలు నమ్మి నన్ను చేశారు. నాకు మా నాన్న కేసీఆర్ గారికి అడ్డుపడుతున్నారని, హరీష్ రావు లాంటి అవినీతిపరుడు పార్టీలో ఉన్నాడని, ఎన్ని దాటల్లో హరీష్ రావు వాటాలు ఉన్నాయని, ఆఖరికి ఉద్యమకారులు కట్టే స్తూపంలోనూ దాంట్లో అవినీతి చేసుకుంటున్నారని, ప్రతి ఒక్క ప్రాజెక్టులలో అవినీతి ఉంది అనేది కూడా కవిత గారు చెప్తున్నారు. ఒకటే మాట చెప్తున్నారు కవిత గారు, బీఆర్ఎస్కు నైతికత లేదు, బీఆర్ఎస్ పార్టీకి నైతికత అనేది లేదు అనేది కవిత గారు చెప్తున్నారు. మరి ఈ అన్నా చెల్లెలు, ఈ కుటుంబ సమస్యలు, ఈ బీఆర్ఎస్ ఇంకా ముందుకు ఏం నడుస్తుంది అనేది కూడా ముందు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.